కనీసమైన వెల్ఫేర్ కూడా లేదు. అందుకోసమే మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే వీళ్ళు తెలంగాణలో ఒక్క రోజు కానీ ఆపితే లేదా 2 రోజులు లేకపోతే 4 రోజులు పనిచేయకపోతే ఇంటర్మీడియట్ వ్యవస్థనే ఆగమవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ విద్యారంగం ఉంది. ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారు, వీళ్ళు అద్భుతమైన స్టడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంత సేవ చేసి ఇంత కష్టపడి త్యాగం చేస్తుంటే వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు బిల్డింగ్లు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళ బిల్డింగ్లు పెరగడానికి కారణం, వాళ్ళ ఆస్తులు పెరగడానికి కారణం ప్రైవేటు లెక్చరర్స్ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. మన త్యాగం మన కృషి ఫలితంగానే జరుగుతూ ఉన్నది. ఇంత చేస్తూ ఉంటే మన గురించి ఎప్పుడూ ప్రభుత్వం పట్టించుకోదు, కాలేజీలు పట్టించుకోరు. మనకేమన్నా యాక్సిడెంట్లు అయితే, కరోనా లాంటి ప్రమాదాలు వస్తే రోడ్ల మీద మనం చిన్న పనులు చేసుకుని వ్యాపారాలు చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మనం చూసినాం. కాబట్టి అటువంటి సందర్భంలో కనీసమైన ఎక్స్‌గ్రేషియర్ కూడా మనకి లేవు. గవర్నమెంట్ అంటే ఏదో జరుగుతుంది, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రైవేట్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఎవరున్నారు? ఎవరూ లేరు. కాబట్టి మనం అందరం ఐక్యం కావాలి. మనం హక్కులు అడగాల్సిందే. అడగకపోతే ఎవరు అమ్మాయిని అన్నం పెడతలేదు. ఈ ప్రభుత్వాలకైతే